పేద బంగ్లాల అద్దాల ఆఫీస్ల చల్లగా ఏసీ అర్రల మెత్తగా కుర్చీల కూకొని మీరు అట్లా చేయుర్రి మీరు ఇట్లా చేయుర్రి ఆడేమైందో చూసుకోర్రి ఈడేమైందో తెలుసుకోండి ఆర్డర్ వేయంగానే అయిపోతుందా? పబ్లిక్లకు పోవాలి, వాళ్ళతోటి మాట్లాడాలి, తిప్పలు తెలుసుకోవాలి, మేమున్నామని ధైర్యం ఇవ్వాలి, సాయం చేయాలి. అప్పుడే కదా ఆపతులు ఉన్నోళ్లకు ఇంత ఆసరా భరోసా దొరికేది. సీఎం రేవంత్ రెడ్డి సారు కామారెడ్డి జిల్లాలో వరద నష్టం చూసిండు హెలికాప్టర్ లో తిరుక్కుంటా. మొన్నటికి ఇప్పటికి పరిస్థితి ఎట్లున్నదో తెలుసుకొని టౌన్ లో తిరిగిండు. వరద నూకొచ్చి ఇండ్లు మునిగిన కాలనీలు తిరిగి కష్టాలు నష్టాలు అరుచుకున్నాడు. కామారెడ్డి వాళ్ళకు మళ్ళొక పారు నీళ్లు రాకుండా కాలువలు బందోబస్తు చేయాలని పబ్లిక్ కోరితే సరే అని మాటిచ్చిండు సారు. కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను, కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను. ఆ రోజు చెప్పిన, ఈ రోజు కూడా మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా నష్టం జరిగిన వాళ్ళకి చేద్దాం. లేని పూరు గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా 5 లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి. పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి. ఇళ్లకు నీళ్ళు వచ్చి సగులం ఖరాబ్ అయిన వాళ్ళకు కొంత సర్కార్ సాయం అందింది కూడా ఆల్రెడీ. సార్ ఫస్ట్ కలెక్టర్ ద్వారా 11,500 ప్రతి ఒక్కరికి వేసిండు సార్. అభిమానం వచ్చినాం. అట్లనే మునిగిన పంటలు, తెగిన రోడ్లు, కొట్టుకపోయిన కలవాటులు ప్రతి ఒక్కటి చూసిండు ఆఫీసర్లను ఎంటేసుకొని. ఆ దినం పరిస్థితి ఎట్లుండనో ఫోటోలు చూపించిండ్రు. పోచారం ప్రాజెక్ట్ 103 సంవత్సరాల క్రితం 26 లక్షల రూపాయలతో కట్టింది. ఇంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది. అంతా తిరిగి చూసినాక అందరితోటి మాట్లాడి వివరాలు తీసుకున్నాక కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ నడిచింది. ఎంత నష్టం జరిగింది, ఎట్లా జరిగింది ఆఫీసర్లు వివరాలు ఇచ్చారు ముఖ్యమంత్రి సార్కు. 2000, 3000 రైతులకు సపరేట్ గా రైతు వేదికల దగ్గర పెట్టి 2 కానిస్టేబుల్స్ అక్కడ నించోబెట్టి ఆ టోకెన్లు ఇచ్చారు. రైతు వేదికల నుంచి మీరు యూరియా గానీ ఇతర ఎరువులు గానీ ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది.